Good morning, everyone. Today we will learn about non-finite verbs. Non-finite verbs అంటే ఏంటి? అవి ఎలా పనిచేస్తాయి? మనం చూస్తే ఇక్కడ నాన్-ఫైనైట్ వర్బ్స్ 3 ఉన్నాయన్నమాట. ఫస్ట్ జెరండ్స్, తర్వాత ఇన్ఫినిటివ్స్, తర్వాత పార్టిసిపుల్స్. ఒకటి జెరండ్స్, 2 ఇన్ఫినిటివ్స్, 3 పార్టిసిపుల్స్. ఈ 3 కూడా నాన్-ఫైనైట్ వర్బ్స్. ఫస్ట్ వన్ జెరండ్. జెరండ్ అంటే ఏంటో చూద్దాం. జెరండ్ ఫంక్షన్స్ యాజ్ ఎ నౌన్. జెరండ్ అనేది ఏంటి అంటే జెరండ్ ఫంక్షన్స్ యాజ్ ఎ నౌన్. ఫస్ట్ జెరండ్ అంటే ఏంటంటే V1 ప్లస్ ఐఎన్జీ ఫామ్. V1 బేస్ ఫామ్ ఉంది, వర్బ్ ఫామ్ V1 ప్లస్ ఐఎన్జీ ఫామ్ని జెరండ్ అంటాము. ఈ జెరండ్ ఎలా పనిచేస్తుంది అంటే నౌన్గా పనిచేస్తుంది అనమాట. అయితే ఎలాగా అంటే సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ. నౌన్ అంటే ఏంటి? నేమ్ ఆఫ్ ద పర్సన్, ప్లేస్, థింగ్స్, యానిమల్స్. అయితే నౌన్ అనేది ఎప్పుడు కూడా సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటుంది, లేకపోతే ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంటుంది. మరి ఇప్పుడు దీన్ని జెరండ్ అన్నాము. జెరండ్ని V1 ప్లస్ ఐఎన్జీ అన్నాము. V1 ప్లస్ ఐఎన్జీ మరి జెరండ్ని నౌన్గా పనిచేస్తుంది అంటే మరి నౌన్ ఎక్కడ పనిచేస్తుంది అంటే సబ్జెక్ట్లో అయితే సబ్జెక్ట్లో ఉంటుంది, లేకపోతే ఆబ్జెక్ట్లో ఉంటుంది. కాబట్టి ఈ జెరండ్ కూడా సబ్జెక్ట్ లాగే పనిచేసినప్పుడు, నౌన్ లాగా పనిచేసినప్పుడు అయితే సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటుంది, లేదంటే ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన 2 ఎగ్జాంపుల్స్ మనం గమనించినట్టయితే జాగ్రత్తగా. ఫస్ట్ ఎగ్జాంపుల్, స్మోకింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్. స్మోకింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్లో స్మోకింగ్ అనేది సబ్జెక్ట్లా పనిచేస్తుంది. సబ్జెక్ట్ ఈజ్ స్మోకింగ్, వర్బ్ ఈజ్, ప్రొహిబిటెడ్ ఈజ్ ఆబ్జెక్ట్. స్మోకింగ్ కాబట్టి ఇక్కడ జెరండ్ సబ్జెక్ట్లా పనిచేస్తుంది. కింద సెంటెన్స్ చూస్తే ఐ ఎంజాయ్ డాన్సింగ్. ఐ ఎంజాయ్ డాన్సింగ్. ఐ సబ్జెక్ట్ ఇక్కడ, వెర్బ్ ఎంజాయ్, ఎంజాయ్, ఎంజాయిడ్, ఎంజాయిడ్, ఎంజాయింగ్, ఎంజాయ్స్. వెర్బ్ అనేది ఎంజాయ్. ఆబ్జెక్ట్ ఏంటంటే డాన్సింగ్. డాన్సింగ్ V1 ప్లస్ ఐఎన్జీ కలిపితేనే డాన్సింగ్ అవుతుంది. డాన్స్ ప్లస్ ఐఎన్జీ డాన్సింగ్. పైన స్మోక్ ప్లస్ ఐఎన్జీ స్మోకింగ్. సో పైన వచ్చేసి స్మోకింగ్ అనేది సబ్జెక్ట్లా పనిచేస్తే కింద వచ్చేసి డాన్సింగ్ అనేది ఆబ్జెక్ట్లా పనిచేస్తుంది. అంటే జెరండ్ అనేది సబ్జెక్ట్లా కానీ లేకపోతే ఆబ్జెక్ట్లా కానీ పనిచేస్తుంది. ఇది సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ అయినప్పుడు ఇది వర్బ్ అవ్వదన్నమాట. V1 ప్లస్ ఐఎన్జీ అయినప్పటికీ కూడా వర్బ్ కాదు, ఇది నౌన్లా పనిచేస్తుంది. నౌన్ అంటే సబ్జెక్ట్లో కానీ ఆబ్జెక్ట్లో కానీ ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ జెరండ్ అనేది సబ్జెక్ట్లో కానీ ఆబ్జెక్ట్లో కానీ ఉంటుంది. స్మోకింగ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్లో ఉంది, డాన్సింగ్ అనేదేమో ఆబ్జెక్ట్లో ఉందన్నమాట. ఎగ్జాంపుల్స్ జాగ్రత్తగా గమనించినట్లయితే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ది సెకండ్ పార్ట్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ ద ఇన్ఫినిటివ్. వాట్ ఆర్ ద ఇన్ఫినిటివ్స్, హౌ డు దే వర్క్ ఇన్ ఏ సెంటెన్స్, అది చూద్దాం. ఇప్పుడు ఇన్ఫినిటివ్స్ ఎలా ఫంక్షన్ అవుతాయి అంటే ఇప్పుడు మన 2 ప్లస్ వర్బ్ని మనం ఇన్ఫినిటివ్ అంటాం. 2 అంటే ప్రిపోజిషన్ ప్లస్ వర్బ్ ఫామ్, బేస్ ఫామ్ V1. 2 ప్లస్ ఇన్ఫినిటివ్ని మనం 2 ప్లస్ వర్బ్ని ఇన్ఫినిటివ్ అంటాము. ఇట్ ఫంక్షన్స్ యాజ్ ఎ నౌన్, యాడ్జెటివ్స్ ఆర్ యాడ్వర్బ్స్. ఫర్ ఎగ్జాంపుల్, షీ వాంట్స్ టు లీవ్, ఇట్ ఈస్ టైమ్ టు గో. షీ వాంట్స్ టు లీవ్, తను వెళ్ళిపోవాలి. వర్బ్ తర్వాత వస్తుంది చూడండి. షీ వాంట్స్ వాట్ టు లీవ్. అలాగే ఇట్ ఈస్ టైమ్, టైమ్ ఫర్ వాట్, ఇట్ ఈస్ టైమ్ టు గో. టైం వచ్చేసి అక్కడ నౌన్గా పనిచేస్తుంది. వాంట్స్ ఏమో పైన సెంటెన్స్లో వర్బ్ అనమాట అది. సో ఈ విధంగా ఫంక్షన్స్ యాజ్ ఎ నౌన్స్, యాడ్జెటివ్స్, యాడ్వర్బ్స్. ఇంకా ఎలా పనిచేస్తుంది ఇది అంటే ఇన్ఫినిటివ్ 2 ప్లస్ V1. ఇన్ఫినిటివ్ అంటే 2 ప్లస్ V1. ఈ 2 ప్లస్ V1 ఎలా పనిచేస్తుంది? యాజ్ ఎ సబ్జెక్ట్, యాజ్ ఎ డైరెక్ట్ ఆబ్జెక్ట్ లాగా కూడా, యాజ్ ఎ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అండ్ యాజ్ ఎన్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఈ విధంగా 4 రకాలుగా పనిచేస్తుంది. Now let us see the examples here. To learn is good. టు లెర్న్ ఈజ్ గుడ్. టు లెర్న్ అనేది ఇక్కడ సబ్జెక్ట్లా పనిచేస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ లేదు మనకి. సబ్జెక్ట్ అంటే ఏముండాలి? ఐ కానీ, యూ కానీ, ఉయ్ కానీ, దే కానీ, హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ ప్రొనౌన్ ఉండాలి. లేదంటే రాధా, రాణి, కృష్ణ, రామ అలా నేమ్స్ అయినా ఉండాలి. ఇక్కడ నేమ్స్ ఉన్నాయా? లేవు. అలాగే ప్రొనౌన్స్ ఉందా? లేదు. మరి ఏముంది? టు లెర్న్ తర్వాత వర్బ్ ఉంది ఈజ్, తర్వాత యాడ్జెక్టివ్ గుడ్. టు లెర్న్ ఈజ్ గుడ్. ఇక్కడ టు లెర్న్ అనేది సబ్జెక్ట్లా పనిచేస్తుంది. సెకండ్ సెంటెన్స్లో హీ ఈజ్ గోయింగ్ టు లెర్న్. హీ ఈజ్ గోయింగ్ టు లెర్న్. హీ సబ్జెక్టు, ఈజ్ వర్బు, ఈజ్ గోయింగ్ ఈజ్ వర్బు, మెయిన్ వర్బు. టు లెర్న్ అనేది ఆబ్జెక్టు. సో ఇక్కడ ఆబ్జెక్ట్లా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్, మై గోల్ ఈజ్ టు లెర్న్. మై గోల్ ఈజ్ టు లెర్న్. ఇక్కడ సబ్జెక్ట్ కాంప్లిమెంట్లా పనిచేస్తుంది. ఎందుకు సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే మై గోల్ ఈజ్ టు లెర్న్, ఇట్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ ఆర్ గివింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మై సెల్ఫ్ ఆర్ మై గోల్. మై గోల్ గురించి, నా గురించే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి సబ్జెక్ట్ కాంప్లిమెంట్. సబ్జెక్ట్ గురించి, ఇక్కడ మై గోల్ అనేది సబ్జెక్ట్ కదా, ఈ మై గోల్ గురించి, సబ్జెక్ట్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అవుతుంది. తర్వాత హీ వాంట్స్ మీ టు లెర్న్ న్యూ థింగ్స్. హీ వాంట్స్, అతనికి ఏం కావాలి అంటే నేను కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఇక్కడ వచ్చేసి హీ వాంట్స్ మీ టు లెర్న్ న్యూ థింగ్స్.
ఇక్కడ టు లెర్న్ న్యూ థింగ్స్ అనేది ఎవరు నేర్చుకోవాలి? సబ్జెక్ట్ కాదు, హీ కాదు, మీ, నేను నేర్చుకోవాలి. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏమో హీ, వాంట్స్ ఏమో వర్బ్, మీ ఏమో ఆబ్జెక్టు. ఇక్కడ మీ గురించి టు లెర్న్ న్యూ థింగ్స్ అనే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ అంటే ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఇది. అంటే ఆబ్జెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి సబ్జెక్ట్గా పనిచేస్తుంది, డైరెక్ట్ ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది, సబ్జెక్ట్ కాంప్లిమెంట్గా పనిచేస్తుంది, అలాగే ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్గా కూడా పనిచేస్తుంది. నౌ లెట్ us see about the participles. How do participles are used in a statement? Participles are generally two. Present participle, past participle. Present participle అంటే ing form తోటి, past participle అంటే ed form తోటి. Now these participles function as an adjectives or in a verb phrase. చూద్దాం యాడ్జెక్టివ్స్లో కానీ నౌన్లో కానీ వెబ్ ఫ్రేజ్లో కానీ ఎలా పనిచేస్తాయి అనేది. సో ఇక్కడ ప్రజెంట్ పార్టిసిపుల్ యాడ్జెక్టివ్ ఎలా పనిచేస్తుంది అంటే ద బ్రోకెన్ వాస్ ఈజ్ మైన్. ద బ్రోకెన్ వాస్, బ్రోకెన్ అనేది ఏంటి? పార్టిసిపుల్. బ్రేక్, బ్రోక్, బ్రోకెన్ ఇక్కడ వెర్బ్ అని అనొచ్చు మీరు, కానీ ఇక్కడ వెర్బ్లా పనిచేయట్లేదు. ఎలా పనిచేస్తుందంటే యాడ్జెక్టివ్లా పనిచేస్తుంది. ఎందుకు అంటే వాజ్ అనేది నౌను, ఈ యొక్క బ్రోకెన్ వాజ్ అంటున్నాం కాబట్టి ఇక్కడ వాజ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బ్రోకెన్ వాజ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి బ్రోకెన్ వాజ్. సో ఇక్కడ బ్రోకెన్ అనేది యాడ్జెక్టివ్లో పనిచేస్తుంది. ద క్రయింగ్ బేబీ నీడ్స్ మిల్క్. ద క్రయింగ్ బేబీ, ఎలాంటి బేబీ? క్రయింగ్ బేబీ. ఇక్కడ కూడా బేబీ నౌన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, నౌన్ గురించి మాట్లాడుతుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి యాడ్జెక్టివ్లా ఉంది. సో ఇక్కడ ఇది క్రయింగ్ అనేది V1 + ing వెర్బ్ ఫామ్ అయితే కాదు. నెక్స్ట్ వాకింగ్ డౌన్ ద స్ట్రీట్, ఐ సా హిమ్. వాకింగ్ డౌన్ ద స్ట్రీట్ వచ్చేసి పార్టిసిపుల్ ఫ్రేజ్లా పనిచేస్తుంది. ఇక్కడ వాకింగ్ డౌన్ ద స్ట్రీట్, ఇక్కడ మీకేం వెర్బ్ ఏం లేదు. వాకింగ్ ఈజ్ వర్బ్ అని అనకూడదు, ఇక్కడ వర్బ్ అనము. సో ఇక్కడ వాకింగ్ డౌన్ ద స్ట్రీట్ ఐ సా హిమ్. ఐ ఈజ్ అ వర్బ్, ఐ ఈజ్ అ సబ్జెక్ట్, సా ఈజ్ అ వర్బ్, హిమ్ ఈజ్ ఆబ్జెక్ట్. ఇక్కడ వాకింగ్ డౌన్ ద స్ట్రీట్ ఈజ్ అ ఫ్రేజ్. మరి ఏ ఫ్రేజ్? వాకింగ్ అనేది పార్టిసిపుల్, ప్రజెంట్ పార్టిసిపుల్ కాబట్టి పార్టిసిపుల్ ఫ్రేజ్ అవుతుంది. ఇంగ్లీష్ బాగా నేర్చుకోవడానికి, ఫ్లూయెంట్గా మాట్లాడడానికి ఎలాంటి భయం లేకుండా, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ టు స్పీక్ ఫ్లూయెంట్లీ వితౌట్ ఎనీ ఫియర్, విత్ కాన్ఫిడెన్స్, విత్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, జాయిన్ ద క్లాసెస్. డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫైండ్ ద డీటెయిల్స్, ఫాలో ద డీటెయిల్స్ అండ్ జాయిన్ ద క్లాసెస్.